అనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. అతనికి ఒకసారి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. అదేమిటంటే ఆ రాజుకు 4 కొడుకులున్నారు. ఆ కొడుకులకు ఆటలంటే చాలా ఇష్టం, పాటలంటే ఇష్టం, చదువంటేనే ఇష్టం లేదు. బాగా చదువుకొని శాస్త్రాలను వంటబట్టించుకుంటేనే కదా గొప్పవారు రేపటి రాజులు అవుతారు. కానీ వాళ్ళకి చదువంటేనే ఇష్టం లేదు. అలా అని శుద్ధ మొద్దులు అంటే అది కాదు, బుద్ధిమంతులే. రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు. పండితులతోనూ విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు. ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు: మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఈ 4గింట దేనితోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది. కలగలిసి 4 ఉన్నవాడు ఇట్టే చెడిపోతాడు. అందుకనే మనిషన్నవాడు బాగా చదువుకోవాలి. చదువుకుంటే తెలివితేటలు వివేక జ్ఞానం మలవడి చెడిపోకుండా ఉంటాడు. మనిషికి విద్య కన్నులాంటిది. ఆ కన్ను లేకపోతే బతుకంతా చీకటే. ఆ పండితుని మాటలతో రాజు బాధ రెట్టింపైంది. కొలువు చాలిస్తున్నామని చెప్పి చరాచర అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాజు కొలువుని ఇలా మధ్యలో ముగించుకున్న సందర్భాలు లేవు. ఉత్సాహంగా కొలువు తీరే రాజు ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరడం, ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపించడం పండితుల్ని విద్వాంసుల్నే కాదు, మంత్రి అయినటువంటి రాజదత్తుణ్ణి కూడా కలిచివేసింది. పిల్లల అరుపులు కేకలు వినపస్తుంటే అంతఃపుర కిటికీలో నుండి కిందకి చూశాడు రాజు. ఉద్యానవనంలో తన 4 కొడుకులు అల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కన్నీళ్ళొచ్చాయి అతనికి. ఎంచక్క చదువుకున్నవారు పిల్లలు కానీ వీళ్ళేం పిల్లలు? వీళ్ళ వల్ల తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు రావు సరికదా, దుఃఖం ముంచుకొస్తుంది. తలుకు బెలుకు రాళ్ళు తట్టెడుండడం కన్నా ఒక్క రత్నం చాలంటారు. అలాగే కౌరవ సంతానంలా 100 మంది మూర్ఖులు కొడుకులుగా ఉండే కంటే ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు ధర్మరాజు లాంటివాడు ఉంటే చాలనుకున్నాడు రాజు. దేనికైనా ప్రాప్తం ఉండాలి. గుణవంతులు విద్యావంతులు అయిన పిల్లలుండాలంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలనుకున్నాడు. అంతలోనే కళ్ళు తుడుచుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు. బాధపడి లాభం లేదు. పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనుకున్నాడు. మంచి గురువుల దగ్గర చదివిపిస్తే పిల్లలెందుకు చదవరు? చదవనని వారనలేదే. చదివించడం లేదు కాబట్టే వారు ఆడుతున్నారు. తప్పు తనదే. గారాబం చేసి అప్పుడే పిల్లలకు చదువులెందుకు అనుకుంటూ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు బాధపడడంలో అర్థం లేదనుకున్నాడు. పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన గురువు దగ్గర వారిని చదివించాలి. చదివించకపోవడం నేరం కూడా అనుకున్నాడు. పుట్టుకతోనే ఎవరూ పండితులు కారు. విద్వాంసులు అంతకన్నా కారు. బాగా చదువుకొని పండితులవుతారు. ఆ తర్వాత విద్వాంసులుగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే ఏదైనా ఫలిస్తుందనుకున్నాడు. ఊరికే దిగులుపడి ప్రయోజనం లేదనుకొని అడవికి రాజైన సింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది. రాజునని నోరు తెరచి కూర్చుంటే పనిమాల ఏ జంతువు వచ్చి నోట్లో పడదు అనుకున్నాడు. పిల్లలకి త్వరలోనే మంచి గురువుని వెదకాలనుకున్నాడు. మర్నాడు కొలువు తీరాడు రాజు. ఉత్సాహంగా కనిపించాడు. అతనలా ఉత్సాహంగా కనిపించడంతో పండితులకి విద్వాంసులకి సంతోషం అనిపించింది. అందరికీ నమస్కరించాడు రాజు. ఇలా అడిగాడు: ఆటలలో మునిగి తేలుతూ చదువన్నదే పట్టించుకొని నా పిల్లలకి రేపటి తరం రాజులకి నీతిశాస్త్రాన్ని బోధించాలి.
వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా? ఉన్నారని చెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. రాజు భయపడసాగాడు. ఇంతలో ఓ పండితుడు లేచి నిల్చున్నాడు. అతని పేరు విష్ణుశర్మ. రాకుమారులకు నీతిశాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా అన్నాడతను. ఆనందంగా చూశాడు రాజు. కొంగకు మాటలు నేర్పడం కష్టం కానీ చిలుకకు మాటలు నేర్పడం కష్టం కాదు. మహారాజా, రాకుమారులు చిలుకల వంటి వారు. అలాగే వజ్రాల గనిలో గాజు పెంకులుండవు. అంటే మీ రాజవంశంలో గుణహీనులు ఉండే అవకాశం లేదు. పొంగిపోయాడు రాజు. వజ్రాన్నైనా సానపెడితేనే ప్రకాశిస్తుంది. అలాగే ఎంత రాకుమారులైనా వారికి తగిన గురువు అవసరం. ఆ గురువును నేనేనని నాకనిపిస్తోంది. అన్యథా భావించక రాకుమారులను ఓ 6 నెలల పాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను, విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు విష్ణుశర్మ. ఆ మాట వినగానే సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు రాజు. గబగబా 4 అడుగుల్లో విష్ణుశర్మ దగ్గరికి వచ్చాడు. అతని చేతులందుకున్నాడు. రాజు ఇలా అన్నాడు: తిరుగులేదు. మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు. యోగ్యులవుతారు. పూలు కట్టిన దారానికి పూల సుగంధం అబ్బినట్లు సజ్జనునితో తిరిగిన సామాన్యుడు కూడా సజ్జనుడు అయినట్టుగా నా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్ళవుతారు. అనుమానం లేదు. ఈ క్షణం నుంచి రాకుమారుల్ని మీ చేతుల్లో ఉంచుతున్నాను. వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత మీదే అన్నాడు రాజు. రాజు మాటలకు బదులుగా తప్పకుండా అని సమాధానమిచ్చాడు విష్ణుశర్మ. ఆ తర్వాత ఓ రోజు మంచి ముహూర్తాన రాకుమారుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వారిలో ఒకడిగా ఆడి పాడి తర్వాత వారితో ఇలా అన్నాడు విష్ణుశర్మ: ఆడి ఆడి బాగా అలసిపోయాం కదా, ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం. మంచి కథలు, నీతి కథలు చెప్పుకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం. మీకిష్టమేనా అని అడిగారు. ఇష్టమే అన్నారు రాకుమారులు. ఇక విష్ణుశర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు.